నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. సువేర గారు, శంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సువేర గారు, మీరు రాయలసీమ మీకు బాగా తెలుసు, రాయలసీమకి మీరు బాగా తెలుసు, కోస్తాంధ్రకి మీరు తెలుసు, కోస్తాంధ్ర మీకు తెలుసు, గోదావరి జిల్లాలు ఇంకా కొట్టిన పిండి, ఉత్తరాంధ్ర అంతకంటే ఎక్కువ, అన్నిటికీ మించి రాయలసీమ ఎక్కువ అనుకుంటా. మీకు బాగా తెలిసిన ఆత్మీయులందరూ రాయలసీమలో ఉంటారు అనుకుంటా. ఆత్మబంధం నాకు రాయలసీమతో ఆత్మ సంబంధం ఉంటుంది. గొప్ప మాట అన్నారు. అయితే నా ప్రశ్న ఎందుకు నేను ముందు ఇది అన్నానంటే, ఈరోజు ఒక ప్రధాన పత్రిక నారావారి రక్త చరిత్ర ఇదే అని ఒక అతిపెద్ద ఆర్టికల్ 2 పేజీలు ప్రచురించింది. ఇది 2019 ఎన్నికలకు ముందు కూడా ప్రచురించింది. అయితే ఈరోజు కొసమెరుపు ఏంటంటే, చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల జీవితం అంతా రక్తపు మరకలతో నిండిందే అని రాశారు. ఇంకాస్త వెనక్కి వెళ్ళి ఒక వారం 2 వారాల ముందుకు వెళితే, వైఎస్ సునీత, వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు రక్తంతో తడిచున్నాయి అని అన్నారు వాళ్ళు. అసలు ఎందుకు రక్తంతో తడిచినటువంటి పార్టీలుగా తయారవుతున్నాయి, లేదా ఆల్రెడీ తడిచిన తర్వాతే పార్టీలు ఆవిర్భవించాయా? రాయలసీమలో పరిస్థితులు ఏంటి, కోస్తాంధ్రలో పరిస్థితులు ఏంటి, ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏంటి, గోదావరి జిల్లాల్లో పరిస్థితులు ఏంటి? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యానాలు తెర మీదకు వస్తున్నాయి? గోపి గారు, మనం ఈ వ్యాఖ్యానం దీని మీద మీరు మాట్లాడిన పత్రిక వచ్చిన వార్తల మీద మనం వ్యాఖ్యానం చేసే ముందు, మనం ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు నేల మీద చింతామణి అని ఒక నాటకం, చాలా బహుళ ప్రాచుర్యం పొందిన నాటకం, మీకు తెలిసి బ్యాన్ అయి ఉండొచ్చు. కానీ కొన్ని శతాబ్దాల పాటు అది చాలా బహుళ ప్రాచుర్యం పొందిన నాటకం. అది చింతామణి చూడని తెలుగువాడు ఎవడో ఉండడు, డ్రామా చూడని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అది దాంట్లో సుబ్బిశెట్టి అనే క్యారెక్టర్ కానివ్వండి, లత్తప్ప, చింతామణి, మంగళుడు, ఇవన్నీ కూడా చాలా గొప్ప క్యారెక్టర్లు. అంటే దాన్ని చూసే దాన్ని బట్టి, కోణాన్ని బట్టి ఎవరికాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ దాంట్లో సాంఘిక నేపథ్యం, చాలా గొప్ప నేపథ్యం ఉంది. ఎందుకు దాన్ని ఉదహరిస్తున్నానంటే, దాంట్లో లత్తప్ప చింతామణి తల్లి కొన్ని డైలాగులు ఉంటాయి. వాళ్ళు బతికేదే పడుపూర్తితో బతుకుతారు. అటువంటిది మమ్మల్ని మించిన మహాప్రతివతలు ఎవరో లేరు ఇంకా ప్రపంచంలో నేనే ప్రతివతనని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మా అమ్మాయి ఇంకా ఇప్పటికీ కన్నిపిల్ల, నేను కన్నిపిల్లనేని అంటుంది. 2 పిల్లలు ఉన్నా కూడా అది కూడా లత్తప్ప కూడా నేను ఇంకా కన్నిపిల్ల నేను అనే అంటుంది అనమాట. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక ఉదహరించిన పత్రిక కూడా ఏం చేస్తాం, ఆ కోవకే వస్తారు. ఆ నేపథ్యం కలిగి ఎవరైతే ఇప్పుడు ఆ భాష మనిషి యొక్క వ్యక్తిత్వం, మాట్లాడే భాషను బట్టే ఉంటుంది. జర్నలిస్ట్గా మీకు తెలియంది కాదు. అది నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి మనం ఎప్పటి నుంచి తీసుకున్నా కూడా ఆ భాష పదప్రయోగం, వాడే పదప్రయోగాన్ని బట్టే ఆ జర్నలిస్ట్ యొక్క విలువలు ఏంటి అనేది మనం లెక్కగట్టేవాళ్ళం. అటువంటిది అసలు అది జర్నలిజం విలువలే లేనటువంటి పత్రిక నేను దాన్ని భావిస్తాను. డాక్టర్ సునీత గారు అన్న మాటకి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మీకు 80 ఆ ప్రాంతాలు కాదు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేదే. బట్ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏకీభవించడానికి కారణాలు ఏంటి? నేను అయ్యే చెప్తాను. 80 దశకంలో విజయవాడలో ఎన్కౌంటర్ అని ఒక పెంగళ దశరథరామ్ అనే ఒక బ్లాక్ మెయిలర్ ఏదో బతుకుదేరుకు ఒక పేపర్ పెట్టేసేసి దాంట్లో లేని అన్ని ఆడపిల్లల వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటా, లేని ఇవన్నీ చేసుకుంటా ఒక వారం ఒక పత్రికగా పెట్టి సెన్సేషన్ కోసం లేని యొక్క వ్యక్తిత్వ హననాలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా అప్రతిహతంగా ఆ రోజుల్లో చేసుకుంటూ బ్లాక్ మెయిలర్గా తయారయ్యాడు. తర్వాత అతని మీద ఎవరైతే బాధపడిన వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వ్యక్తిత్వం అన్నం అంటే వ్యక్తిని హత్య చేసినట్టే దరిదాపుగా. వాళ్ళు ఆ చేతిలో అతను హత్య చేయబడ్డాడు. మరి చంద్రబాబు అదే అది చెబుతాను, దానికి కూడా చెప్తాను. ఇది అంతా దానికంతా పూర్వరంగం ఏంటనేది కూడా మనం మాట్లాడవచ్చు. అది కొంతమంది ఒక వర్గం చేతిలో పత్రిక, అతను ఒక వర్గానికి చెందినాడు. అప్పుడు ఎవరైతే ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉంటారో ఆ వర్గానికి చెందిన వ్యక్తిగా, ప్రతినిధిగా అతను దాన్ని ఆ పత్రిక ద్వారా ఇది చేసుకుంటూ వచ్చాడు. తనకు ఒక షెల్టర్ జోన్ కావాలి కాబట్టి, రక్షణ కావాలి కాబట్టి, తను రాసే అసభ్యమైన రాతలకు ఒక రక్షణ కావాలి కాబట్టి తను ఒక వైపు మొగ్గాడు.
ఎవరైతే పింగళి దశరథరామ్కి మద్దతు పలికారో ఆ రోజుల్లో, పింగళి దశరథరామ్ అనే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి పోషించారో దగ్గరికి తీసుకుని, ఇటువంటి వ్యక్తిత్వ హననాలైన రాతలతో రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు ఆ పింగళి దశరథరామ్ లాంటి వ్యక్తులను పెట్టుకుని వ్యక్తిత్వ హననాలు చేయడం మొదలెట్టారు. ఆ రోజే విషబీజాలు పడినాయి జర్నలిజంలో. అతన్ని ఒక పెద్ద విప్లవకారుడిగా చూడటం మొదలెట్టారు. దౌర్భాగ్యం కొద్దీ ఆ బ్లాక్మెయిలర్ అయినటువంటి పింగళి దశరథరామ్ అనేవాడిని ఒక హీరోగా చూడటం మొదలెట్టారు కొంతమంది. ఏటాళ్ళు అట్టు ఉంటారు, దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు, మనం దాన్ని ఏం కాదంటానికి లేదు కదా. ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళు రాయలసీమ మూలాలు కలిగిన వాళ్ళే. మనం తవ్వుకుంటూ వెళ్తే అది పులివెందులాకే వెళ్తుంది. పింగళి దశరథరామ్ని ఎవరు పెంచి పోషించారు అనేది కనుక సూక్ష్మంగా వెళ్తే అది ఆ తవ్వకాల తర్వాత మొదలెడదాం. సరే, ఇక్కడ దాకా వచ్చిందంటే మనం రెండుగా నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. మనకేమి ఎవరి మీద, రెండు కుటుంబాల మీద ఎవరు దగ్గర కాదు, ఎవరు దూరము కాదు. ఒక పత్రికతో ప్రజల్లోకి వచ్చి సమాజానికి తప్పు చేసినా మంచి చేసినా పత్రికలు చేయాలి. పత్రిక ద్వారా జర్నలిజం ముసుగులో నష్టం చేస్తున్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మాట్లాడి తీరుతాం కూడా. ప్రతి మనిషికి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను తప్పించి నాకు అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఒక పత్రిక పేరుతో అక్రమ సంపాదనతో పురుడు పోసుకున్నటువంటి, పునాదులో వేసుకున్నటువంటి ఒక పత్రిక ద్వారా అసభ్యమైనటువంటి నీళ్ళు రాతలతో ఇష్టానుసారంగా చేతిలో పెన్ను ఉంది, డబ్బు ఉంది, ఏమైనా రాస్తే ప్రజలు నమ్ముతారు, నమ్మించి తీరుతామని చెప్పి కట్టుకథనాలతో ఉన్నప్పుడు కొన్ని నిజాలు తెలిసిన వ్యక్తులుగా మనం మాట్లాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది, కానీ నేను ఫీల్ అవుతున్నాను. రైట్.